మీరు గోల్డ్ చైన్ చెప్పండి, సరిగ్గా చెప్పండి. సరిగ్గా చెప్పండి. గోల్డ్ చైన్, ఉంగరాలు, మీరు, నేను, నన్ను, మీరు సరిగ్గా చెప్పండి. వెళ్ళి చెవులో చెప్పేస్తారా? అయ్యో టైం అప్ అంకుల్, వెళ్ళండి. కేడి, నువ్వు ఒక్క నిమిషం ఉండు, నేను చెప్తాను, వెయిట్ చేయి. చెప్పావు కదా ఇప్పటిదాకా, చెప్పేది అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వే నా బంగారం అంటే నువ్వే నా బంగారం అని చెప్తున్నాను, అది కూడా అర్థం చేసుకోలేకపోతున్నావు. టైం ఇస్తే చెప్పేస్తుందంట. నాకు కొంచెం టైం ఉంటే చెప్పేదాన్ని. ఖచ్చితంగా. చెప్పావులే. టైం అప్. ఏంటి అంకుల్, ఈ నేలుగా హస్బెండ్ అండ్ వైఫ్ గా ఉంటున్నారు, పిల్లల్ని కలిపి పెద్దవాళ్ళని కూడా చేశారు. ఆ మాత్రం అర్థమయ్యేలా చేయలేరా ఏంటి? వెరీ బ్యాడ్ అంకుల్. డాడీ అరువే పోయింది కదా డాడీ, ఈ నెలలో అమ్మని అర్థం చేసుకుంది ఇదేనా? అండర్స్టాండింగ్ అంటే రవి బావ బంగారులాగా ఉండాలి. ఒక పాటలో ఒక లైన్ రాకపోతే వెంటనే అందుకున్నారు చూసారా, అలా ఉండాలి. ఏంటి డాడీ? తర్వాత ఎవరు వస్తున్నారు? ఏడి, నేను చేస్తాను. నువ్వా సార్? వెన్నెల, నేను చెప్తాను, నువ్వు కనిపెడతావా? ఏం చేస్తుందో ఏంటో చూద్దాం. ఏం అర్థం కాలే. ఏంటి అర్థం కాలా? 2 words. నువ్వు వెళ్ళిపోతావా? అర్థమయ్యేట్టు చెప్పు. వరల్డా? నువ్వు చెప్పేది ఏం అర్థం కావట్లా. ఏంటి కూర్చుండిపోయారు? టైం అప్ ముందే గివ్ అప్ ఇచ్చేశారు. సో ఎలిమినేటెడ్. ఝాన్సీ అమ్మ, మనం గెలిచే తీరాలి, అస్సలు వదలకూడదు. రారా. ఖచ్చితంగా ఛాన్సే లేదు. ఏం చెప్దాం బ్రో? ఏంటి బ్రో నువ్వు? ఏంటది? అది ఓల్డ్ మూవీనా? అవతారా? మూడా? మూడుతో ఏ మూవీ? శేషు టైం అయిపోయింది కానీ కూర్చోరా. అయ్యో, ఏంటి ఝాన్సీ అమ్మ, నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? ఈ పోటీలో కూడా వాళ్ళు గెలవాలి. అదొకటి ఉంది కదా, నేను మర్చిపోయాను. కరెక్ట్ ఝాన్సీ అమ్మ. ఇక ఇప్పుడు బంగారి, రవీణ, మీలో ఎవరు నటిస్తున్నారు? నేను. రా బంగారి, నేను వెళ్తాను. వీళ్ళేం చించుతారో చూద్దాం. చూద్దాం. బంగారి కమాన్. 3 పదాలు. ఫస్ట్ వర్డ్ చలిగా ఉంది, చలేస్తుంది. కోల్డ్. ఐసా? చల్లగా తాగిన ప్రేమ. సూపర్ రా మామ. వాట్ ఏ బాండింగ్ రా మామ. సూపర్. రండి. థాంక్యూ. కూర్చోండి. మావా అద్దర కొట్టేశావురా. ఎలా రా ఇంత షార్ట్ టైంలో కనిపెట్టేశావు? మరి నా హస్బెండ్ అంటే ఊరికేనా? సూపర్ స్మార్ట్. సూపర్ అబ్బా. ఇద్దరు కూడా తెలివైన వాళ్లే. ఒకరి మనసులో ఉన్నది ఇంకొకరు ఈజీగా కనిపెడుతున్నారు, కానీ వాళ్ళ ప్రేమను మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ఈ పోటీలో కూడా విజేతలుగా నిలిచింది
మనందరి సూపర్ క్యూట్ జోడీ అయిన బంగారి రవి అని ప్రకటిస్తున్నాము. వాళ్ళ కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఏ కేడి, ఏంటి చీటింగ్ చేస్తున్నారు? అదెలా? అన్ని గేమ్స్ లోనూ బంగారే రవి మాత్రమే గెలుస్తారా? నువ్వేదో ఫ్రాడ్ చేస్తున్నావు. నీ ముందే కదా అందరు పర్ఫామ్ చేస్తున్నారు. నువ్వు ఓడిపోయి గెలిచిన వల్ల తప్పంటే నేనేం చేస్తాను? నువ్వేదో స్కూల్ పిల్లల మాట్లాడుతున్నావే. నువ్వు ఫ్రాడ్ చేసి గేమ్ ని రన్ చేస్తున్నావు. సంయుక్త, నీకేంటి ఈ పోటీలో నమ్మకం లేదు అంతే కదా? తర్వాత పోటీ నువ్వే డిసైడ్ చెయ్యి. అందులో బంగారీ గెలిస్తే ఒప్పుకుంటావా? మ్, మ్. మ్మ్. ఏంటి శామ్ ఇలా మాట్లాడుతున్నావు? నేను గేమ్ని రాంగర్ రన్ చేస్తే నాకేమొస్తుంది? సరే ఓకే, నువ్వే చెప్పు నేనేం చేయాలో. నువ్వు నేను గేమ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఒక్క నిమిషం ఉండి వస్తాను. ఏంటి బ్రో, ఎక్కడికి వెళ్తుందా? తలతికల్ది నువ్వు వదిలేలే. బంగారి, గేమ్లో నేను ఓడించడానికి ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నట్టుంది. జాగ్రత్త అయ్యా, జాగ్రత్త. శ్యామ్తో కొంచెం జాగ్రత్త. అన్నా, అంతా నేను గమనిస్తూనే ఉన్నాను. ఇదిగో ఇది తీసుకో. ఏంటన్నా ఇది? ఇందులో చాలా క్వశ్చన్స్ రాశాను. ఇది తీసుకెళ్లి రవికిచ్చి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనసులో నుంచి ఆన్సర్ రాయమని చెప్పు. ఆ తర్వాత ఈ క్వశ్చన్స్ అన్ని బంగారిని అడుగు. బంగారి కరెక్ట్గా సమాధానం చెప్తే తను గెలిచింది, సమాధానం చెప్పకపోతే తను ఓడిపోయిందని అర్థం. కానీ తను ఏయ్, ఖచ్చితంగా ఓడిపోతుంది శామ్. నువ్వు భయపడకు. నాకు తెలిసి రవిని బాగా అర్థం చేసుకున్న ఒకే ఒక వ్యక్తి నువ్వు మాత్రమే అని నేను నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని నువ్వు నిలబెట్టాలి. సూపర్ ఐడియా అన్నా. నేను అనుకున్నట్టే రవి ఆన్సర్ రాస్తాడు. ఆ, పద. పద వెళ్దాం. వచ్చావా? ఝాన్సీ అమ్మా, నెక్స్ట్ గేమ్ నేను రెడీ చేశాను. తర్వాత గేమ్ ఏం ఆడాలో అని నువ్వే ప్లాన్ చేసి చెప్పు. ఇందులో కొన్ని రవికి క్వశ్చన్స్ రాసున్నాయి. దానికి కావలసిన ఆన్సర్ రవి రాయాలి. మీరు ఎవరైనా ఒకరు మానిటర్ చేయండి. నేను బంగారి దానికి ఆన్సర్ చెప్తాము. అందులో ఎవరు గెలుస్తారు అని చూద్దాం. అదే చూద్దాం. ఏది క్వశ్చన్ పేపర్ ఇవ్వు.